కట్టు తప్పుతున్న సైకిల్ తమ్ముళ్లపై తెగ ఫైర్ అయ్యారట అధినేత చంద్రబాబు. నియోజకవర్గాల్లో వర్గపోరు, నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలపై అసంతృప్తి వ్యక్తం చేశారట. అలాగే ప్రజా సమస్యలను పక్కన పెట్టి అక్రమ సంపాదనతో పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న లీడర్లకు క్లాస్ స్పీకరట. పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారట. ముఖ్యంగా తిరువూరులో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వివాదంపై కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ క్రమశిక్షణ తప్పుతున్న తమ్ముళ్లపై ఓ స్థాయిలో ఫైర్ అయ్యారట సీఎం చంద్రబాబు. వర్గపోరుకు చెక్ పెట్టి సమన్వయంతో పనిచేయకపోతే కఠిన చర్యలు ఉంటాయని క్లాస్ స్పీకరట. తిరువూరులో ఎమ్మెల్యే, ఎంపీ మధ్య నెలకొన్న విభేదాలపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిశీలించాలని ఆదేశించారు. కొలికపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్ని ఇద్దరిని పిలిపించి మాట్లాడాలని సీఎం సూచించారట. ఇరు వర్గాల నుంచి స్పష్టమైన వివరణ తీసుకుని నివేదిక ఇవ్వాలని ఆదేశించారట. విదేశీ పర్యటన ముగిసిన తర్వాత స్వయంగా ఈ ఇద్దరితో మాట్లాడతానని చంద్రబాబు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో చర్చించినట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణను ఎవరూ అతిక్రమించరాదని, అవసరమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారట. ఇటీవలి కాలంలో కూటమి ప్రభుత్వంలో కొందరు నేతల తీరు, వారి ప్రవర్తన పట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొంతమంది నేతల తీరుపై సీఎం సీరియస్గా చర్చించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తిరువూరు వివాదం మాత్రమే కాకుండా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి అంతర్గత పోరులు ఉన్నాయని, అవి పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మారకూడదని సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. పార్టీ సమీక్షలో కమిటీల ఏర్పాటు, వాటి మధ్య సమన్వయం, నాయకత్వ మార్పులపై కూడా విస్తృత చర్చ జరిగినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజా అభిప్రాయాలను సమీక్షించిన సీఎం ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల మార్పులు అవసరమని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ పథకాల అమలు, కూటమి భాగస్వామ్య పక్షాలతో సమన్వయం వంటి అంశాలపై సీఎం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారట. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని, కూటమి భాగస్వామ్యంతో కలిసి అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామని తెలిపారు. అలాగే పార్టీకి అంకిత భావంతో పనిచేసిన సీనియర్ కార్యకర్తలను గౌరవించాలన్న సూచన కూడా ఇచ్చారని సమాచారం. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని నేతలకు పునరుద్ఘాటించారు. సమావేశంలో ముఖ్యమంత్రి మరో అంశంపై దృష్టి సారించారట. పార్టీలో కొత్తగా చేరిన యువ నాయకులకు బాధ్యతలు ఇవ్వడం, వారిని ప్రజల్లో చురుకుగా కనిపించేలా చేయటం. యువశక్తి టీడీపీకి నూతన ఉత్సాహాన్ని తెస్తుందని, ఈ తరహా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారట. గ్రామస్థాయిలో బూత్ కమిటీలను బలోపేతం చేసి ప్రభుత్వ పథకాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లే వ్యూహం సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే నేతలపై సూటిగా హెచ్చరిక జారీ చేసినట్లు కూడా సమాచారం. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరూ ప్రవర్తించకూడదని సీఎం స్పష్టం చేశారు. ఎవరైనా పార్టీ శాసనానికి విరుద్ధంగా వ్యవహరిస్తే క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకోవటంలో ఎటువంటి వెనకడుగు వేయమని తెలిపారట. మొత్తంగా పార్టీ లోపల ఉన్న చిన్న చిన్న విభేదాలను పరిష్కరించి కూటమి పాలనలో టీడీపీ స్థాయిని మరింత బలోపేతం చేసే దిశగా సీఎం చంద్రబాబు స్వయంగా ముమ్మరంగా కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ రివ్యూ మీటింగ్ ద్వారా చంద్రబాబు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారట. పార్టీలో క్రమశిక్షణతో పాటు సమన్వయ బలం ముఖ్యమని స్పష్టం చేశారట. ఎవరైనా పార్టీ సూత్రాలకు వ్యతిరేకంగా నడిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారట. మరి వీటిని టీడీపీ నేతలు ఎంతవరకు ఫాలో అవుతారో వేచి చూడాల్సిందే.